శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మన నారాయణీయంలోని 73వ దశకం మధురానగర యాత్ర. అంటే కృష్ణయ్య మధురానగరానికి బయలుదేరారన్నమాట. నిసమయ్య తవాధయానవార్తాం భృసమార్తా పశుపాల బాలికాస్త కిమిదం కథం నితీమా సమవేత పరిదేవితాన్యకుర్వన్. స్వామి, నీవు నీ ప్రియభక్తుడైన అక్రూరుడితో కలిసి మధురానగరానికి వెళ్ళబోతున్నావన్న వార్త విని గోకులంలో ఉన్న గోపికలంతా చాలా బాధపడ్డారు. వారంతా ఒకచోట గుమిగూడి తమ దురదృష్టానికి తామే నిందించుకుని పరస్పరం కలిసి బోరున విలపించసాగారు. కరుణానిధిరేషనందసూను కథమస్మాన్ విసృజేదనన్యనాథ బతనక్కిము దైవమేవమాసీద్ ఇతి తాస్వద్గతమానసా విలేపు. అయ్యో, శ్రీకృష్ణుడు తప్ప మనకి మరో దిక్కు ఎవరు? శరణాగతులమైన మనల్ని వదిలి కరుణాసముద్రుడైన కృష్ణుడు ఎలా మధురానగరానికి వెళతాడు? విధి బలీయం అంటే ఇదే కాబోలు అని తమ మనస్సుల్ని నీ మీదే లగ్నం చేసి ఎంతో బాధపడ్డారు. చరమ ప్రహరే ప్రతిష్టమానః సహ పిత్రా నిజమిత్రమండలైశ్చ పరితాపభరం నితంబినీనాం సమయిష్యన్ వ్యముచ సఖాయమేకం. ఆనాటి రాత్రి చివరి జాములో అనగా తెల్లవారుజామున నీవు నీ తండ్రి నీ స్నేహితులతో కలిసి మధురానగరానికి బయలుదేరడానికి సన్నద్ధమయ్యారు. అప్పుడు నీ మీదే మనసు లగ్నం చేసి విలపిస్తున్న గోపికలని స్వాంతపరచడానికి ఒక మిత్రుణ్ణి వారి దగ్గరికి పంపావు. అచిరాదుపయామి సన్నిధిం వో భవితా సాధుమయైవ సంగమశ్రీ అమృతాంబునిధౌ నిమజ్జయిష్యే ధృతమిత్యాశ్వసితా వధూరకార్షీ. నీవు పంపిన మిత్రుడు ఆ గోపికలకి నీ సందేశాన్ని ఇలా వినిపించాడు. ఓ ప్రియమైన గోపికలారా, చాలా కొద్ది రోజుల్లోనే నేను తిరిగి వస్తాను. నాతో సమాగమం మీకు తప్పక లభిస్తుంది. మిమ్మల్ని అతి త్వరలోనే ఆనందసాగరంలో ముంచి తేలుస్తాను అని చెప్పాడు. సవిషాదభరం సయాచ్ఛముచ్చై అతి దూరం వనితాభినిరీక్షమాణ మృదు తద్దిశి పాతయన్నపాంగాన్ సభలో క్రూరరథధేన నిర్గతో భూ. సభలో అంటే అన్నతో సహా అనమాట. సభలో క్రూరరథేన నిర్గతో భూ అంటే అక్రూర. సభలో క్రూర రథే, అది అలా చదవాలి. నీవు మధురకు బయలుదేరుతున్నప్పుడు దారిలో నిలిచిన గోపికలు నిన్ను దీనంగా తిరిగి ఎప్పుడు వస్తావో అని చూస్తుండగా వారి మీద నీ ప్రేమపూరితమైన చూపుల్ని ప్రసరింపజేసి బలరాముడితో కలిసి అక్రూరుడి రథంలో మధురకి ప్రయాణమయ్యావు. అనసా బహుళేన వల్లభానాం మనసా చానుగతో ధవల్లభానాం వనమార్తమృగం విషణ్ణవృక్షం సమతీతో యమునా తటీమయాసి. నీ వెంట నందగోపుడు తదితర గోపాలురు ఎన్నో బళ్ల మీద ఎక్కి అనుసరిస్తూ వస్తున్నారు. ఆ బళ్లతో పాటు గోపికల మనసులు కూడా నిన్నే అనుసరిస్తున్నాయి. నీవు మధురకు వెళ్తుంటే బృందావనంలోని మృగాలు చెట్లు నీ వియోగంతో దుఃఖిస్తున్నాయి. అలా వాటన్నిటినీ వదిలి బృందావనం దాటి యమునా తీరం చేరుకున్నావు. నియమాయ నిమజ్జవారిణిం త్వాం అభివీక్షాధరధేపి గాంధినేయః వివసో జనీకిన్విదం విభోస్తే నన్ను చిత్రం త్వవలోకనం సమంతాత్.
ప్రాతకాలంలో సంధ్యావందనం ఆచరించడానికి అక్రూరుడు యమునా నది దగ్గరికి చేరుకున్నాడు. అతడు నదిలో దిగి స్నానం చేస్తుండగా నీళ్లలో నీవు కనిపించావు. ఇదేమిటి అని ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి రథం వైపు చూడగా అక్కడ కూడా నీవే కనిపించావు. ఇలా 2 ప్రదేశాలలో నీవు కనిపించేసరికి అక్రూరుడు ఎంతో దిగ్భ్రాంతి చెందాడు. సర్వాంతర్యామివైన నీవు 2 చోట్ల ఒకేసారి కనిపించటంలో వింత ఏముంది అంటే ఆయనకి అక్రూరుడు మహాభక్తుడు కదా. ఇక్కడ ఆత్మదర్శనం కలిగింది అంటే ఇక్కడ నీళ్లలోని తనలో తను చూసుకున్నాడు, మళ్ళీ బయట కూడా చూశాడు. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నమాట ఇక్కడ. పునరేష నిమజ్య పుణ్యశాలి పురుషం త్వాం పరమం భుజంగభోగే అరికంబుగదాంబుజై స్ఫురంతం సురసిద్ధోగపరీతమాలులోకే. అలా ఆశ్చర్యపోతూనే అక్రూరుడు యమునా నదిలో ఒక్క మునక వేశాడు. అతడికి నీళ్ల లోపల సకల దేవతలు, మునులు, సిద్ధులు పరివేష్టించి ఉండగా శంఖచక్ర గదాపద్మాలు ధరించి ఆదిశేషుడి మీద శయనించిన పరమపురుషుడిగా నీవు దర్శనము ఇచ్చావు. సతదా పరమాత్మ సౌఖ్య సింధో వినిమగ్న ప్రణువన్ ప్రకార భేదై అవిలోక్య పునఃసహర్ష సింధో అనువృత్యా పులకావృతోయౌత్వం. నీ దివ్య రూపాన్ని దర్శించిన అక్రూరుడు పరమానందంతో నిన్ను ఎన్నో రకాలుగా స్తుతించాడు. తిరిగి నీటిలో మరోసారి చూడగా అక్కడ నీవు కనిపించలేదు. అయినా ముందు జరిగిన నీ దివ్య దర్శనంతో తన శరీరం పులకించిపోగా అదే స్థితిలో నెమ్మదిగా నీ దగ్గరికి వచ్చాడు. కిము శీతలిమా మహాన్ ఫలేయత్ పులకోసావితి శోధితేన తేన అతిహర్ష నిరుత్తరేణ సార్ధం రథవాసి పవనే సపాహి మాం త్వం. నీ దగ్గరికి వచ్చిన అక్రూరుడితో, అక్రూరా, యమునా నదీ జలాలు చల్లగా ఉన్నాయా? నీ శరీరం అంతా అలా వణికిపోతోందే అని పలుకగా నిన్ను చూసిన ఆనంద పార్వశ్యంలో నోట మాట రాక అక్రూరుడు అలాగే నిలబడిపోయాడు. ఆ విధంగా అక్రూరుడితో కలిసి రథాన్ని అధిరోహించిన గురువాయూపురనాథ నన్ను కాపాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.